సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పల్లవే నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆగు, చొక్కా వేసుకోవడం మర్చిపోయి వెళ్తున్నా ఆఫీస్కి. పట్టుకో, చొక్కా వేసుకో. రోజు రోజుకి నీ మతి మరపుతో చచ్చిపోతున్నా నేను. నిన్నేమో ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయావు. మేనేజర్ ఫోన్ చేస్తే ఆఫీస్కి ఫ్యాంట్ పంపించాను. ఒక పని చేస్తానే, ఆఫీస్ లో కూడా 2 పాయింట్లు 2 చొక్కాలు పెట్టుకుంటాను. సరే వెళ్తున్నా. ఏంటి మౌనరథమా? మౌనరథం ఎందుకు చేస్తున్నావే నువ్వు? మొగుడు కోసమా? చూడు, మొగుడు కోసం మౌన వ్రతాలు చేస్తుంది. నువ్వు నా కోసం ఏమైనా చేసావే? ఏం చేయాలి నీ కోసం? మొగుడు బాగుంటే ఏమైనా చెయ్యొచ్చు. మొగుడు మైండే బాగలేనప్పుడు ఎన్ని రథాలు చేసినా ఎన్ని నోములు నోసినా ఏ లాభం ఉంటుంది? ఇంకా చాలు, స్నానానికి బయట నీళ్ళు పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అవునా? సర్లావే. ఏమే వీడు చూడు, స్కూల్లో ఆడి ఆడి బాగా మట్టి మట్టి అయిపోయాడు. వీడికి స్నానం చేయొచ్చు నీట్ గా. ఎవరా బాబు? మన బాబు. మనకు పిల్లలు ఎక్కడ ఉన్నారండి? మరి వీడెవడు? అదే నేను అడుగుతున్నా, ఎవరా పిల్లాడు అని. నా కొడుకు. నీ కొడుకు అయితే నాతో ఎందుకు వస్తాడయ్యా? రాలా, నువ్వే ఆడు తీసుకొచ్చావు. నీ మీద పోలీస్ కేసు పెడతా. నేను పెడతా. ఏమండి, ఆయనకు కొద్దిగా మతి మరిపు ఉంది, దయచేసి వదిలేయండి. ఎలవేలా బాగా మాట్లాడావు. నా కొడుకు ఎలవే, ఎవడెవడో కొడుకు నాతో వచ్చేస్తాడు నా ఆస్తి కొట్టేద్దామని. అవునే, మన పిల్లలు ఎక్కడున్నారే? మనకి పిల్లలు ఎక్కడున్నారు? మనకి పిల్లలు లేరా? ఎక్కడున్నారు అంటున్నా. సరే, నాకు మతి మరుపు, నేను పిల్లలు కనడం మర్చిపోయాను. నీకు గుర్తుంది కదా, నువ్వు పిల్లలు కనొచ్చు కదా. పిల్లలు కనాలంటే ఒకరికి గుర్తుంటే సరిపోదు, ఇద్దరికి గుర్తుండాలి. నీకు గుర్తు చేసి 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 నేను పిల్లలు కట్టడం మర్చిపోతున్నా. నా మతి మరుపు వల్ల నా వంశమే ఆగిపెట్టట్టుంది. ఎవరు? హలో, ఎలా ఉన్నావురా? బాగున్నానా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. సరే, ఒకసారి అమ్మతో మాట్లాడతా. మీ అమ్మ ఎక్కడుందరా దరిద్రుడా? పోయి 10 ఏళ్ళు అయితే. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి వచ్చావా లేదా అని ఫోన్ చేశా. వచ్చాను నాన్న, ఇంటి దగ్గరే ఉన్నాను. పెట్టే ఫోను. అవును, మా నాన్న ఫోన్ మాట్లాడక ముందు ఎక్కడున్నాను? పిల్లల దగ్గర. ఏమే, నా మతి మరుపు వల్ల నాకు పిల్లలే పుట్టట్లేదు అన్నావు కదా. ఇప్పుడు చూడే, సంవత్సరం తిరగక ముందు నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. పిల్లలు కన్నా అంటే వద్దు వద్దు అంటావు. ఈ వినపని ఏంటి? ఇవాళ ఇలా ఆవిడతో మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏమే పరిగెత్తుకుంటూ పరాయి మగాడు వెనకాల దాక్కుంటావంటే నువ్వు? పిల్లలు కన్నా అంటే పిల్లలు కన్నావరా? నా భార్యరా? అమ్మా పల్లవి, రావమ్మా, పక్కన పోయేలా ఉన్నాయి. ఏమైందన్నయ్య? నా భార్య? మరి మీ భార్య ఎందుకు కట్టుకున్నాను నేను? నీకు మతి మరపు ఎక్కువయ్యి. మతి మరపు. మీ పిల్లలు చేపట్టుకుంటే నీ పిల్లలు కాదు నీ భార్య చెప్పాలి కదా. అది మౌన వ్రతం చేస్తుందిరా. అది నా తప్ప. ఏదైనా జరిగి ఉంటే బాధ్యత నువ్వు వాయిస్తా, నీ పిల్లలు వాయిస్తుందా? ఏంట్రా చేసిందంతా నువ్వు చేసి మేం బాధ్యత వహించాలా? ఏంటి చేసేది? తప్పు. ఈ సిచ్యువేషన్ తప్పు నా మతి మరపు కాదు. నీ భార్య మౌనం. ఓ రేపు మీరు చేసిన అంటారు. నువ్వెవరు? నువ్వా? మా ఆయనకు మతి మరుపుందిగా, కాస్త జాలి పడండి అన్నయ్య. జాలి పడ్డం కాదమ్మా, జాగ్రత్త పడాలి. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది పడండి మీరు. మౌన వ్రతం ఇంకా ఎన్ని రోజులే? ఫోన్ ఎవరు? హలో, ఎవరు? ఎక్కడ తెచ్చావు? ఇంట్లో ఉన్నానన్నా. ఆదివారాలు కూడా ఆఫీస్కి వెళ్తుంటావుగా, అందుకే చేశా. ఎందుకు వెళ్తానా? నాకు తెలీదా? నిన్న శనివారం, ఈ రోజు ఆదివారం, రేపు సోమవారం. ఒకసారి అమ్మతో మాట్లాడతా. చంపేస్తా. సరే, అమ్మలేదు కదా. సరిపడ్డు, మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్కెట్కి వెళ్ళారు. రా కాసేపు మాట్లాడుకుందాం ఇద్దరం. వీడు నన్ను సత్తిపండి అంటే ఏంది? మెంటల్ లోన్ లేకుండా నువ్వు చదువుతుండు, నేను వస్తా. ఇల్లే బెస్ట్. సరే సరే. దొంగ వచ్చాడు, ఎటు వెళ్ళాడు? ఇంట్లో వెళ్ళాడు సార్. కానిస్టేబుల్ చూడు. వదలు. వీళ్ళిద్దరు దొంగ ఎవరు? నాకు అదే కన్ఫ్యూషన్ గా ఉంది సార్. చూస్తుంటే ఇద్దరు దొంగల్లానే ఉన్నారు. నేను దొంగని కాదు సార్, నేను ఇంటి ఓనర్ని. నేను ఇంటి ఓనర్నే. ఎట్రా? ఏంటి సార్? వీళ్ళిద్దరిలో మీ ఇంటి పక్కన ఉండేది ఎవరు? ఇతనే సార్, మా ఇంటి పక్కన ఉండేది సత్తిపండు సార్. మీ ఇంటి పక్కన ఉండేది నేను రా. నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నాకు తెలీదా?
నాటకాలు చేస్తున్నావు పదా. సార్ నేను దొంగను కాదు సార్, ఆడు మతి మరుపు సార్. ఆడికి ఎవరికైనా మతి మరుపు. నిన్న ఏం వారం సార్? శనివారం కదా? అవును. ఈ రోజు ఆదివారమే కదా? అవును. రేపు సోమవారమే కదా? అవును. ఈ 3 వారాలు కరెక్ట్ చెప్పినప్పుడు నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు? నేను కరెక్ట్ చెప్పలేనా సార్? తీసుకెళ్ళండి సార్. వాడు ఏదో ఎక్కువ చేస్తున్నాడు బాగా. ఈవిడెవరు? మా ఆవిడ సార్. మాట్లాడలేంటి? నేను బాగుండాలని మౌనవ్రతం చేస్తుంది సార్. మొగుడు బాగుండాలి మౌనవ్రతం చేస్తుంది సార్. మెంటల్ దానా, నీ మౌనవ్రతం వీడి నేనే నీ మొగుడని చెప్పవే. నీ మొగుడే పోయాక నీకు మౌనవ్రతం దేనికి? ఆడికేమో మెదలు లేదు, నీకేమో నోరు లేదు. మీ ఇద్దరి మధ్య నేను ఉండే కంటే జైలుకి వెళ్ళిపోవడం బెటరే. నేనే దొంగను సార్. 40 రోజులుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న దొంగతనాలకి నేనే కారణం సార్. కుదిరితే కాల్ చేయండి సార్, వీలైతే ఉరేయండి సార్. నన్ను మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంచకండి సార్. ఆగండి, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? వీడ దొంగ ఆ ఇంట్లో దూట పట్టుకెళ్తున్నాం. ఆయన వీడు దొంగని చెప్పిన దరిద్రుడు ఎవరు? ఆయన ఏడ్చారు. ఆయనకు మతి మార్పు ఉంది. మతి మరప. ఆ. ఇంతకు నువ్వెవరు? ఆయన భార్యని. ఏరా అవి నీ భార్య? ఆవిడ నా భార్య సార్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఈ బతులో ఇప్పుడే. నాకు సంబంధాలు చూస్తున్నారు? నీకు సంబంధాలు? ఇలా కొట్టిందంటే మా ఆవిడే సార్. ఇది ఈ రోజు ఏం వారం రా? ఆదివారం. రేపు సోమవారం. ఎల్లుండి తెలియదు సార్. తెలియదు సార్. నిన్ను నమ్మి కేసు డీల్ చేస్తే మా పోలీస్ జాబ్ సంకర ఆగిపోద్ది. అయినా ఏమే కళ్యాణి, పోలీసులు మీ ఆయన పట్టుకొలుతున్నప్పుడు నీ నోరేమైంది? నువ్వని చెప్పచ్చుగా ఆయన మా ఆయన అని. అది చెప్పదమ్మా, నేను పూర్తిగా పైకి పోయేదాకా అది నోరిప్పదు. అది నోరిప్పదు. సారీ సత్తిపండు. బోనికి దండవరా బాబు, బోనికి దండవరా బాబు. సత్తిపండు సారీ. నువ్వెవరు? మంచి కసకలా ఉన్నావు. కసకలా ఉన్నావు. నువ్వా? ఎవరు ఫోను? నేనరా మీ నాన్నే. ఎవరు నాన్న? నాకు నాన్న పోయి 10 సంవత్సరాలు అయితే. సన్నాసి పోయింది మీ అమ్మరా, నేను కాదు. అమ్మ నువ్వు నీ మతి మరుపు. నా మతి మరుపు అంటావు. ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ తో ఒక దొంగనే పట్టించా నేను. నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే నువ్వు ఎవరు నమ్ముతాలే? పెట్టే ఫోన్. నమ్మడు అంటే నమ్మడు. నువ్వేంటే వంట చేయకుండా ఇక్కడ కూర్చున్నావు? మా కాలేజ్ కి 4 రోజులు హాలిడేస్ ఇచ్చారు కదా. 4 రోజులు హాలిడేసా? 4 రోజులు హాలిడేస్ అంటే ఎలాగే? నేను చూడకుండా నేను లేను. ఐ లవ్ యూ అని చచ్చిపోతాను నీ కోసం. ఎందుకు రా అంటే అంత ఇష్టం నీకు? ఏ చెప్పిన నమ్ముతావే నువ్వు? ఏ చెప్పిన నమ్ముతావే నువ్వు? నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు నమ్మేవు కదా, అందుకు. ఈ 4 రోజులు నేను ఉండను కదా, ఎలా ఉండగలవురా నువ్వు? 2 రోజులు ఉండనేంటి? నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావు. ఎలా? నీ ఫ్రెండ్ గీత ఉంది కదా, అది కూడా నీలాగా ఉంటా, దాంతో తిరుగుతా. నీకు ఒకటి అడగాలని ఉందిరా. అడుగు. నాకు 200 రీఛార్జ్ చేయించవా? ఉప్పుతో కొడితే పగిలి బెలే రీఛార్జ్ చేయించాలంట. గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం దండకంటే. హలో, ఆ బంగారు తల్లి, కాలేజీలో సెలవు ఇచ్చారా? ఇంటికి వస్తున్నావా? నా బంగారు తల్లి వచ్చామ్మా తొందరగా. ఇంత ఆనందపడుతున్నానంటే అమ్మగారు చచ్చిపోయిన విషయం గుర్తొచ్చిందేంటి? అది గుర్తొస్తే డాన్స్ చేస్తారా? అది గుర్తొస్తే డాన్స్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మగారు చంపింది మీరే ఊరన్నా అనుకుంటున్నారంటే? చెప్పు తెగిపోతు కొట్టానంటే అమ్మగారు నెల చూసుకుని తెలుసా నీకు? ఎలాగా? పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు రా. అవునవునవును, పువ్వులో పెట్టి చూసుకుని చెప్పారు ఊర్లో అందరూ. ఆ పువ్వుకి పురుగు పడితే పురుగుల మందు కొట్టారు కదా, అమ్మగారు కూడా పోయాడు కదా. అమ్మాయి గారు వస్తున్నా తెలుసు కదా. అగో అమ్మాయి గారు వస్తున్నాడు, తలుపు సౌండ్ కూడా వస్తుంది. వచ్చేస్తున్నా తల్లి నా బంగారం. వంచింతలా దించకుండా వచ్చింది. బంగారు తల్లి. నాన్న ఏంటమ్మా మందు స్మెల్ వస్తుంది? అది మందు స్మెల్ కాదు నాన్న, మరి మెన్షనోజ్ అని బాడీ స్ప్రే. బాడీ స్ప్రే. అలసిపోయి వచ్చుంటావు, వెళ్ళి స్నానం చేసుకోపోమ్మా. వెళ్ళు. ఎరా నా చిట్టిదలు చూస్తుంటే పెళ్లిడికి వచ్చినట్లేదు. పెళ్లిడు రాడండి, దాడి చాలా కాలం అయితే. అమ్మాయికి పెళ్లి చేయాలరా, మన రేంజ్ తగ్గట్టు ఒక సంబంధం ఏదంటూ చూడరా. ఆ నరసయ్య గారు ఉన్నారు కదా, నరసయ్య గారు కొడుకు వేస్ట్ కాదు నరసయ్య గారికి ఇచ్చేద్దాం, ఆవిడిపోయిందిగా. అంటే ఈడు చూడు బాగుంటదని. తల్లి ఇట్లా గుమ్మడే తీసి. అమ్మాయి స్ప్రే కట్టుకొచ్చిందా? ఎరిగే దిష్టి. నీ దిష్టి నీకే. ఆ నాన్నగారు 3 సార్లు ఉత్తు పొమ్మేమా? ఏమ్మా అలా ఉన్నావంటరా? బాడీ స్ప్రే అయిపోయింది నాన్న. అడిగి రోజుకు ఒక ఫుల్ బాటిల్ బాడీ స్ప్రే. వాడి తెప్పిస్తాను.
అమ్మాయి గారు ఈ మధ్య టౌన్ లో అలా అబ్బాయితో తిరుగుతున్నారట. అది నా కూతురు. మీ కూతురు మీరు కూడా సరిపోదు, అమ్మగారు కూడా అనుకోవాలి, ఆడు కూడా అనుకోవాలి. నా డార్లింగ్ చూడలేకుండా నేను ఉండలేను. ఇదే కదా దాని ఇల్లు. కరెక్ట్. ఇంట్లో ఎవరండి? డార్లింగ్ నువ్వు అంటే నాకు పిచ్చి, నేను చూడలేకుండా ఉండలేకపోతున్నా. వెళ్ళిపోరా, మా నాన్న చూస్తే నేను నరికి చంపేస్తాడు. అలా కాదే అమ్మగారు వస్తున్నాడు. ఏమైందన్నా? ఇంట్లో దొంగతనం కూర్చోరా, చెట్టు కట్టండి. ఆ చెట్టు కట్టిన బట్ట పడిపోయింది. అయ్యగారు మీరు లేని టైం చూసి ఇంట్లో దొంగతనం కూర్చోండి. పైగా అమ్మాయి గారి మీద చేయబోయాడండి. నా కూతురు చేయబోయా. ఊరుకోండి. అమ్మ చిన్నప్పుడు నేనే, నువ్వు వేస్తావరా? ఎవరా నువ్వు? సార్ అలా కాదు సార్. ఏ ఊరిది సార్? అది నీ పేరేంటి చెప్పు. సార్ నేను గతం మర్చిపోయాను సార్. గతం మర్చిపోయా. మీ నాన్నగారు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్. ఇదెలా గుర్తుందిరా? ఇదెలా గుర్తుంది? అది ఒకటే గుర్తుంది సార్. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి నుంచి వచ్చావు? ఏమో సార్ గతం మర్చిపోయా. గతం మర్చిపోయాడు. మేము వెళ్ళిపోండి. గతం మర్చిపోవడం ఏంటి సార్? గతం మర్చిపోయాను సార్. ఏదో గతం మర్చిపోయి అన్నాడు కదరా, పోన్లేరా వదిలే. ఇలాగేనండి. అప్పుడు అమ్మగారి మీద అనుమానం పడలేదు, వీటి మీద పడట్లేదు. మీరు 10 మందికి హెల్ప్ చేయాలి ఎప్పుడైనా. ఏదో 100 రూపాయలు ఇవ్వండి. లేదు ఎవను మీరే 10 మందికి హెల్ప్ చేయాలన్నారు కదా. ఆల్రెడీ 10 మందికి చేసాను. 11 ఇది చాలా తేడాగా ఉన్నాడు సార్. లేదు సార్ నేను గతం మర్చిపోయాను సార్. ఈ గతం ఏంటో గుర్తొచ్చి అందరికి 2 రోజులు మన ఇంట్లో ఉంచి పెట్టుకొని. ఈయన మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకేమనుందా? ఏమవుతురా? అప్పుడప్పుడు అంటారండి. సరే భోజనం చేస్తావా? ఏమో సార్ గతం మర్చిపోయి తెలియదు సార్. స్నానం చేస్తావా? గతం మర్చిపోయాం కదా సార్. చేయొచ్చలేదు. మందేస్తావా? వేస్తా సార్. ఇది గుర్తుండు. నాకెందుకో తేడాగా ఉంది సార్, నేను నమ్మనండి. ప్రతి ఓడి మీద అనుమానం పెట్టాలిగా. అలాగే అమ్మగారు నమ్మారు. మాట్లాడితే అమ్మగారు అనగరా. ఏం జరిగిందిరా? నేను చెప్పలేనండి, మీరు వెళ్ళిపోండి ముందు. 2 రోజులు గతం గుర్తొచ్చిందా ఓకే, లేకపోతే గతంలో తీసుకెళ్ళిపోతా. అర్థమైందా? అలాగే సార్. అక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేయి. అటుపక్క వెళ్ళదు, అమ్మాయి గారు రూమ్. అర్థమైందా? ఓకే సార్. ఇల్లు స్నానం చేయి. అలాగే సార్. డార్లింగ్ అమ్మాయి గారు మీరు నమ్మారు కదా. ఆడు ఏం చేశాడు సార్? ఏం చేశాడు? అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి ఆ బీరోలో దాగున్నాడండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తొచ్చు? నీకు స్నానం చేయను అక్కడికి వెళ్ళమంటే దీనికి వెళ్ళంటారు నువ్వు. సార్ స్నానం ఇందులో చేసేది. గతం మర్చిపోయాను కదా, ఇది బాత్రూమ్ అనుకుని ఇప్పుడే బట్టలు ఇప్పేద్దాం అనుకున్నా. పాపం గతం మర్చిపోయాడు అంటారా? నమ్మండి. అప్పుడు అమ్మగారిని నమ్మరు, ఇప్పుడు ఈయన నమ్ముతున్నారు. అమ్మగారు ఊరు అడగరా. సరే ఈసారి స్నానం చేయ మంచిగా. అలాగే సార్. అర్థమైందా? మీరు వెళ్ళండి. గతం మర్చిపోయింది, గతం మంచి దొబ్బుతాడు. వెళ్ళి స్నానం వచ్చి ఏం తింటావు? నేను 2 ఎగ్ పీసులు చెప్పండి సార్. గతం మర్చిపోయి తినొచ్చో లేదు. గన్నేరు పప్పు తింటా బయటి. నాకు అలవాట్లేదు సార్, మీరు తినండి. ఇంకొక రోజు టైం ఉంది నీకు. మందేసేస్తే కరెక్ట్. ఏం చేస్తున్నారా? మొంగడుకున్నా సార్. మందు తేవడం మొహం పడుకుంటారా? ఇది మందా? మందే సార్. చూసా గతం మర్చిపోయి మందుతో మొహం కడుక్కుంటున్నాడు రా. అయినా మన ఇంట్లో మందు ఎలా వచ్చిందిరా? చెప్పరా? మందు ఎలా వచ్చిందిరా? ఆ రూమ్ లో దొరికింది సార్. యారా మందు తాగుతున్నా నువ్వు? మీకు చెప్పండి, ఇప్పుడు తాగా నేను. తాగితే ఇద్దరు కలిసి తాగుతాం. సర్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు? చాలు పడుకో. మా మ్యాన్షన్ హౌస్. అమ్మ ఎప్పుడు ఆన్లోనే ఉంది. పడుకో. అలాగే సార్. నేను పడుకోను రా. రాత్రి రేటు నీకు తెలిపోవాలి. నేను పడుకోను అంతే. నీకు నిద్ర వస్తుంది. ఏంటి టైం దొరకట్లేదు. మీ నాన్న పనుడు ఇద్దరు సాగుకొట్టేస్తున్నారు. మళ్ళీ ఇద్దరిని హక్ చేసుకొని. మా నాన్న చాలా తెలివైనడు తెలుసా? ఒక్క తెలివైనడు. నేను గత మర్చిపోయినట్టు మొత్తం నమ్మిసాడే పిచ్చోళ్ళగా. ఇప్పుడు చూడు మళ్ళీ ఎరిపాపం చేస్తాను. నీ ముందే చూడు నాతో పడ. సార్ నాకు తెలియక పొరపాటు నిద్రలో మీ అమ్మతో మాట్లాడు సార్. గతం మర్చిపోయాను కదా, ఏం అర్థం కావట్లేదు సార్. అయ్యో పర్లేదు అన్న, పర్లేదు. క్షమించండి సార్. అయ్యో పర్లేదమ్మా, పొరపాటు చేస్తాను. గతంలోకి చేసే దాంట్లో ఉంది. సరే పడుకో అమ్మా. నువ్వు ఎలా ఇచ్చా? పడుకో. గంగులు సార్. గంగుల నా పేరు గంగులు కాదు సార్. నీ గతం గుర్తుందా? లేదు సార్. నీ పేరు గంగులు. నువ్వు నా దగ్గర 30 లక్షలు అప్పు తీసుకున్నావు. కూడా
నా పేరు గంగుల కాదు సార్. మరి ఏంటి నీ పేరు? నా పేరు సిద్ధు సార్. నేను హైదరాబాద్ లో ఉంటా. ఏం చేస్తావు? చదువుకుంటా సార్. ఇక్కడేం పని నీకు? అదే గతం మర్చిపోయింది సార్. సార్ 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 మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను సార్. ఏంటి దాన్ని ప్రేమించావా? అవును. అరే అరే అప్పుడు అమ్మగారి నెంబర్ మీ నెంబర్ చూసారా ఏం జరిగిందో? అమ్మగారిని ఏం జరిగింది చెప్పరా? ఏం చెప్తానండి గుర్తుండాలి కదా నాకేనా?